మన తెలుగు సినిమా జీవించి ఉన్నంతకాలం మనం మర్చిపోలేని ఎందరో గొప్ప మహానటుల్లో ఒకప్పటి గయ్యాళి అత్త పాత్రధారి సూర్యకాంతమ్మ గారు కూడా ఒకరనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా వెంకట కృష్ణరాయపురానికి చెందిన సూర్యకాంతమ్మ గారికి చిన్న వయసులోనే గానం మరియు నాట్యంలో మంచి ప్రావీణ్యత ఉండేదట. ఇక ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక పలు నాటకాల్లో నటించిన సూర్యకాంతమ్మ గారు అనంతరం సినిమాల మీద మక్కువతో చెన్నై చేరుకుని తొలుత జెమినీ స్టూడియోస్ వారు నిర్మించిన చంద్రలేఖ అనే సినిమాలో నాట్యకారిణి పాత్రలో నటించారు. ఇక ఆ తర్వాత తనకు హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటికీ తాను అటువంటి పాత్రలకు సరిపోనని భావించి వదిలేసుకున్నారట. అనంతరం ఒక కారు ప్రమాదంలో ముఖానికి గాయాలవటంతో ఆమె ముఖం కొద్దిగా మారిందట. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడాలని భావించిన ఆమెకు అప్పటి అగ్ర నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణి గారు తమ సంసారం అనే సినిమాలో నెగటివ్ పాత్ర ఇవ్వటం, ఆ పాత్రలో సూర్యకాంతమ్మ గారు ఎంతో సహజ నటన కనపరచటం జరిగిందట. ఇక అక్కడి నుంచి తాము తీసే ప్రతి సినిమాలో సూర్యకాంతమ్మ గారిని తప్పనిసరిగా తీసుకునేవారట నాగిరెడ్డి, చక్రపాణి గారు. కొన్నాళ్లకు తాము ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారులతో తెరకెక్కించబోయే గుండమ్మ కథలో ముఖ్య పాత్రధారి అయిన గుండమ్మగా సూర్యకాంతమ్మ గారిని తీసుకోవటం జరిగింది. అప్పట్లో ఆ సినిమా అత్యంత అద్భుత విజయాన్ని దక్కించుకొని గయ్యాళి అత్తగా సూర్యకాంతమ్మ గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి సూర్యకాంతమ్మ గారిని వెల్లువలా అవకాశాలు దక్కాయి. ఇక మొదటి నుంచి ఎంతో సౌమ్యరాలు మరియు మృదు స్వభావి అయిన సూర్యకాంతమ్మ గారు తాను నటిస్తున్న సినిమా షూటింగ్లోని యూనిట్ సభ్యులందరికీ స్వయంగా తానే ఇంటి నుంచి ప్రత్యేకంగా భోజనం తయారు చేసుకుని వచ్చేవారట. ఇక ఆమెకు ఎన్టీఆర్ గారంటే ఎంతో ప్రాణమని, ఆయనకు ఎంతో ఇష్టమైన రకరకాల వంటకాలు ఆమె తన ఇంటి నుంచి షూటింగ్ జరిగిన ప్రతిరోజు తెప్పించి పెట్టేవారని అప్పటి సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఇటీవల ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే ఆమె ఎందరికో తన చేతికి ఎముక లేనట్లుగా దాన ధర్మాలు కూడా చేశారట. ఇక మెల్లగా ఆమెకు వయసు మీద పడటంతో ఒకంత సినిమాలు తగ్గించారని, ఇక మరింత వృద్ధాప్యం వచ్చాక తన ఇంటికి ఎవరు వచ్చినా దయచేసి తప్పుగా అనుకోకండి, అక్కడ టేబుల్ మీద వంట పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, నేను లేచి రాలేను కాబట్టి మీరే పెట్టుకుని కడుపు నిండా తిని వెళ్ళండి అని చెప్పేవారట. తనకు ఆరోగ్యం ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఇంటికి వచ్చిన వారికి పట్టెడు అన్నం పెట్టలేని నా పరిస్థితి మరొకరికి రాకూడదని ఆమె ఎంతో ఆవేదన చెందేవారట. ఇక చివరిలో తీవ్ర అనారోగ్యం పాలైన సూర్యకాంతమ్మ గారు 18 డిసెంబర్ 1994న అకాల మరణం పొందారు. కాగా అక్టోబర్ 28న ఆమె జయంతి కావటంతో పలువురు తెలుగు ప్రేక్షకులు ఆమెను స్మరించుకున్నారు.